శ్రీరామ్ని ఇక్కడే ఉండమని చెప్పాను, ఎక్కడికి వెళ్ళాడంట. సర్లే పదండి, మనం లోపలికి వెళ్దాం. ఫాదర్, నేను చెప్పింది ఈ అమ్మాయి గురించి. పేరు నిషా. ప్లీజ్ కమ్. Lie down. Relax. ఎవరికైనా సైకియాట్రిస్ట్ కు చూపించారా? హైదరాబాద్లో చూపించాం ఫాదర్. ఆయనేమో స్కిజోఫ్రెనియా అయి ఉండొచ్చు అన్నారు. బట్ తనకేదో ఫ్యూచర్ కనిపిస్తుందని ఇప్పుడు కొత్తగా చెప్తుంది. ఐ థింక్ షీఈ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సమ్ ఈవిల్ స్పిరిట్స్. ఒక డాక్టర్గా ఆలోచిస్తే స్కిజోఫ్రెనియా కావచ్చేమో అనిపిస్తోంది. బట్ యాజ్ ఎ ఫాదర్ సైన్స్కి అతీతంగా కూడా నమ్ముతాను. రిలాక్స్, రిలాక్స్, స్లీప్. నువ్వు నిద్రపోతున్నావు, హాయిగా నిద్రపోతున్నావు. రిలాక్స్, యా స్లీపింగ్, స్లీపింగ్. 5 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో గుర్తుకొస్తోందా? 5 సంవత్సరాల క్రితం బాగా గుర్తు తెచ్చుకో. మీ తల్లిదండ్రుల గురించి ఏమైనా గుర్తుకొస్తోందా? ట్రై టు రీకలెక్ట్. Recollect. నీకు 10 years బ్యాక్ జరిగిన సంఘటన ఏమైనా గుర్తుందా? నీకు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు విన్నవి ఏమైనా గుర్తున్నాయా? ఊంబు స్టేజ్ కంటే ముందు ఇంకేమైనా గుర్తొస్తున్నాయా? ఏం గుర్తుకొస్తోంది? ఏం గుర్తుకొస్తోంది? ఏం గుర్తుకొస్తోంది? ఏం గుర్తుకొస్తోంది నీకు? శంకర్, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. ప్లీజ్ డోంట్ కిల్ మీ. శంకర్, నన్ను చంపొద్దు. ఎస్, ఆమెకు స్కిజోఫ్రెనియా లేదు, ఫ్యూచర్ చూడటం లేదు, ఆమెను ఏది పీడించటం లేదు. ఆమెకు తన పాస్ట్ గుర్తుకొస్తోంది. అంటే గత జన్మ? ఎస్, యాజ్ ఏ రిగ్రెషన్ థెరపిస్ట్ I can say she is recollecting her past. శంకర్ ఎవరు? నిన్ను ఎందుకు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు? శంకర్ ఎవరు? శంకర్ ఎవరు? ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.